ఓకే. మరి ఇప్పుడు మీకు ఫోర్త్ లెసన్కి వెళ్దాం. ఫోర్త్ లెసన్ గ్రామర్ టాపిక్ సంబంధించిన అంశాల్లోకి వెళ్దాం. ఫోర్త్ లెసన్లో హెల్ప్ మీ ప్లీజ్. ఫోర్త్ లెసన్ పేరేంటి? హెల్ప్ మీ ప్లీజ్. దీంట్లో ఒక పోయం కూడా ఉంది. ఆ పోయం ఏంటయ్యా అంటే పోయం పేరు ద వీల్స్ ఆన్ ది బస్. పోయం పేరు ఏంటంటే పోయం పేరు ద వీల్స్ ఆన్ ది బస్. రాసుకొని అవసరంలా, మీ దగ్గర దాదాపు మనం మెటీరియల్ అప్లోడ్ చేసాం కాబట్టి ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని ఎదురు పెట్టుకోండి చక్కగా. అర్థమైందా? ద వీల్స్ WHELS. ఓకే, ద వీల్స్ ఆన్ ద బస్. ఓకే, రాసింది ఎవరు? వెర్నా హిల్స్. ఏంటండి? వెర్నా హిల్స్. VRNA, వెర్నా హిల్స్. ఇందాక ఆ లెసన్ కోడ్ ఏం చెప్పుకున్నాము? ద స్వింగ్కి స్టీఫెన్సన్, రాబర్ట్ లూయిస్ స్టీఫెన్సన్ పెట్టుకున్నాం కదా. ఆ సన్ కొడుకు ఉయ్యాలు ఊగాడు. ఇక్కడ బస్సు కొండలు ఎక్కింది. అర్థమైందా? కొండల మీదకి బస్సు ఇట్లా పోతుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అట్లా సరిపోయిద్ది అనమాట. లేకుంటే ఆ కొండల మీదకి బస్సు ఎక్కేటప్పుడు టైర్ పంచర్ పడింది, వీల్స్ అని ఉన్నాయి కదా, అట్లానే గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా నాకు కోడ్ చెప్పడం అయితే ఇష్టం ఉండదు, మీకోసం ఇంకా ఎగ్జామ్లో ఒక షార్ప్ లాగా గుర్తు రావాలని చెప్పేసి కొండలు బస్సు అది గుర్తుపెట్టుకోండి. మరి ఈ లెసన్లో కూడా మీకు వొకాబులరీ, అదేవిధంగా గ్రామరు, అదేవిధంగా రైటింగ్ సంబంధించి ఇచ్చాడు. అంటే ఎక్కువ లేదు మ్యాటరు. వొకాబులరీకి సంబంధించి కేవలం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇవేంటి? ఆర్డర్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ప్లేస్. అంటే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకున్నా, తను ఫస్ట్ ప్లేస్ అంటాం, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్, సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేస్, నైన్త్ ప్లేస్ అంటాం. చూసావా? ఆర్డర్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ థింగ్. ఆర్డర్ ఆఫ్ ది ప్లేస్ ఆర్ థింగ్. అంతే వొకాబులరీకి సంబంధించి. నాకు తెలిసి ఎవడు కూడా దీంట్లోంచి బిట్ అయితే తయారు చేయడు. నేనైతే అస్సలు ఇవ్వను. కాబట్టి వొకాబులరీకి సంబంధించి మీరు చదువుకోండి, అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మీరు చూసుకోండి. ఓకేనా? ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఇంకొక టాపిక్ వచ్చింది. మనం ఫస్ట్ లెసన్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం? నౌన్స్. నౌన్స్లో ఏం చెప్పుకున్నాం? నౌన్స్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. మీకు చెప్పాను నోట్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని వొకాబులరీకి ఒకటి, గ్రామర్కి ఒకటి, రైటింగ్కి ఒకటి, అట్లా పార్ట్స్గా డివైడ్ చేసుకోమన్నా ఆ గ్రామర్ బుక్ని. దాంట్లో మనం ఫస్ట్ లెసన్లో నౌన్స్ గురించి చెప్పుకున్నాం, ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాం. సెకండ్ లెసన్లో ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాం. ప్రొనౌన్స్లో కూడా ఏం చెప్పుకున్నాం? పర్సనల్ ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాం. పర్సనల్ ప్రొనౌన్స్. మరి థర్డ్ లెసన్లో ఏం చెప్పుకున్నాం? యాడ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. డిస్క్రైబింగ్ వర్డ్స్, యాడ్జెక్టివ్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ఫోర్త్ లెసన్లో ఏం చెప్పుకుంటున్నాం? ప్రిపోజిషన్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నాం? ప్రిపోజిషన్స్. చూడండి అమ్మా, మీకు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్ వరుసగా వెళ్తే గ్రామర్ టాపిక్స్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక్కొక్క లెసన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. దీన్ని ఎందుకు చెప్పానయ్యా అంటే సైకాలజీ, మన ఎడ్యుకేషన్ పార్ట్లో, మెథడ్స్లో ఈ విధానాన్ని ఏమంటారంటే స్పెరికల్ మెథడ్ అంటాడు. ఏమంటారు? స్పెరికల్ మెథడ్. ఒక కాన్సెప్ట్ తీసుకొని ఫస్ట్ లెసన్లో కొంచెం, సెకండ్ లెసన్లో కొంచెం, థర్డ్ లెసన్లో కొంచెం, ఫోర్త్ లెసన్లో కొంచెం, ఇలా ఇచ్చుకుంటూ పోతాను ఏమంటామయ్యా అంటే స్పెరికల్ మెథడ్ అని అంటాము. అది మీకు తెలియజేయడం కోసమే ఈ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను అన్నమాట. మరి ఇక్కడ మనం ఈ లెసన్లో ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుంటాము. ఏంటి? గ్రామర్కి సంబంధించి ప్రిపోజిషన్స్. ఏంటమ్మా? ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అంటే
ప్రీ అంటే ఏంటి, ముందు. పొజిషన్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క పొజిషన్, స్థానాన్ని బట్టి అది ఎక్కడ ఉందో తెలియజేసేదాన్ని ఏమంటామంటే ప్రిపోజిషన్ అంటాం అన్నమాట. అర్థమైందా? మరి దీంట్లో మనకి ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. ద ర్యాబిట్ వాజ్ రాస్తున్నా చూడండి, అంటే రాయటం కూడా టైం వేస్టే, కాకపోతే మీకు అర్థం అవటం కోసం రాస్తున్నాను. ద ర్యాబిట్ వాజ్ grazing in a field. The rabbit was grazing in a field. Next, the rabbit sat on a wall. Sat on a wall. The man was sitting under a tree. సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. ఇప్పుడు మీకు కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇన్, ఆన్, సిట్టింగ్. అంటే ద ర్యాబిట్ ఎక్కడ ఉంది, ఫీల్డ్లో ఉంది. ద ర్యాబిట్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్. ద ర్యాబిట్ ఆన్ ఏ బాల్. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. అంటే ఇక్కడ మీరు ద ర్యాబిట్ ఏంటి, నౌన్. ద ర్యాబిట్ ఏంటి, నౌన్. ద మ్యాన్ ఏంటి, నౌన్. అంటే నౌన్ యొక్క పొజిషన్, స్థానం ఎక్కడుందో తెలియజేసే వాటిని ఏమంటారంటే ప్రిపోజిషన్స్ అంటారు. మరి ర్యాబిట్ యొక్క పొజిషన్ ఎక్కడుంది, ఫీల్డ్లో ఉంది. ఈ ర్యాబిట్ యొక్క ఎక్కడ కూర్చుంది, గోడ మీద కూర్చుంది. ఈ మనిషి ఎక్కడ కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. అంటే నౌన్ యొక్క స్థానాన్ని తెలియజేసే వాటిని ఏమంటారయ్యా అంటే ప్రిపోజిషన్స్ అంటారు. చూడండి, దీన్నే పద్ధతి అంటారు, నిగమన పద్ధతి అంటారు. ఏమంటారు, నిగమన పద్ధతి. అంటే ఎగ్జాంపుల్ నుంచి తీసుకొని అక్కడ సూత్రాన్ని రాబడతాన్ని ఏమంటారంటే నిగమన పద్ధతి అంటారు. అర్థమైందా? చూడండి, ఇక్కడ దెర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్. ఇక్కడ ఇచ్చారు చూడండి, దెర్ ఈజ్ ఏ బాల్ ఇన్ ఏ బాక్స్. ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. ది బాక్స్ ఈజ్ అండర్ ది కబోర్డ్. ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఆను, అండరు ఇవి ఇచ్చాడు కాబట్టి మీరు ఈ టెక్స్ట్ బుక్లో చూసి, మేము కీ కూడా పెట్టాం కాబట్టి ఆ కీ చూసి రాసుకోండి. ఓకేనా? ఇదండి ఈ లెసన్కి. 4th లెసన్లో ఇంతకు మించి ప్రిపోజిషన్కి సంబంధించి ఏమీ లేవు. ఇంకా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం ఆ క్లాసుల్లో చెప్పుకుందాం. అంటే ఎంతవరకు ఇచ్చారో అంతవరకు చాలు మనకి. మరి రైటింగ్కి సంబంధించి దీంట్లో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. రైటింగ్కి సంబంధించి దిస్ ఈజ్ ఏ బుక్, ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్, దెర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ద బుక్, ద బుక్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పేపర్. సో ఇవన్నిటికి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ మనం ఫర్దర్ క్లాసుల్లో వస్తాయి కాబట్టి ఈ లెసన్ ఇంతటితో సరిపోతుంది. మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ చెప్తున్నాను, గ్రామర్ని మన ఫౌండేషన్ నుంచి నేర్చుకోవాలి. మనం ఈగో, ద మెయిన్ థింగ్ ఈజ్ ఈగో. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ అసిస్టెంట్స్గా మీరు వింటున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు 2018 డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేనేమో హెచ్జిటి, నాకు అప్పటికి బీఈడి లేదు, హెచ్జిటిఏ. కానీ నేను ప్రైవేట్ స్కూల్లో ఒక 10 ఏళ్ళు సోషల్ చెప్పున్నాను అనమాట. మరి నాతో పాటు ఇద్దరు ప్రిపేర్ అవుతుంది, నేనే సెకండ్ డిగ్రీ టీచర్ ప్రిపేర్ అవుతున్నాను, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ప్రిపేర్ అవుతున్నారు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేశారంటే, స్కూల్ అసిస్టెంట్లుగా ఒక అతను ఏం చేశాడు, ఇంటర్మీడియట్ నుంచి ఎక్కువ వస్తాయని చెప్పేసి ఆయన స్టార్టింగ్ ఇంటర్మీడియట్ ఎత్తుకున్నాడు. ఇంటర్మీడియట్ చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఒక అతను ఏం చేశాడు, నాకు ఇదంతా వద్దు, నేను ఫౌండేషన్ నుంచి చదువుకుంటా అని చెప్పేసి 3rd క్లాస్ నుంచి ఈవీఎస్ సోషల్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని 10th క్లాస్ వరకు బాగా చదివాడు. అర్థమైందా? ఆయన ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ కాన్సెప్ట్స్ అన్నీ చదవలేకపోయాడు. తర్వాత డిఎస్సి జాబు రాసి వచ్చిన తర్వాత, ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఈ అన్నకేం టెట్లో 120 మార్కులు వచ్చినాయి, ఆ అన్నకేం టెట్లో 90 మార్కులు వచ్చినాయి.
అర్థమైందా? ఎందుకంటే ఎప్పుడైనా కానీ బేసిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు ఒకేసారి పరిగెత్తలేడు కదా, చిన్నగా బందాడుకుంటా పాకుతూ చిన్నగా అందుబడి మీద బట్టి నుంచుకొని తర్వాత పర్ఫెక్ట్గా నడిచి తర్వాత పరిగెత్తగలడు, అవునా కదా? కాబట్టి మీరు కూడా దయచేసి ఈసారి ఏంటి థర్డ్ క్లాస్ నుంచి ఇంత చెప్తున్నాడు అని మీరు అనుకోవద్దు. థర్డ్ క్లాస్ నుంచి కూడా మనకి ఫౌండేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ లెసన్తో నెక్స్ట్ వీడియోకి మీ ముందుకు వస్తాను. నేను మీ మండే శ్రీనివాస్.